వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. లోకేష్ కు అభినందనలు, పవన్ కు థాంక్స్ చంద్రబాబు. సామాన్యుల వాహనాల మాదిరిగా సీఎం రేవంత్ కాన్వాయ్ ప్రయాణం. దేశంలో పెరుగుతున్న కోవిడ్ జేఎన్. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా 2వ ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్లను అందజేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది 620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్లను అందించనున్నట్టు తెలిపారు. ఈ ట్యాబ్లలో 15,500 విలువైన బైజూస్ కంటెంట్ ను ప్రీలోడ్ గా ఇస్తున్నామని, ట్యాబ్ ధర 17,500తో కలిపి ప్రతి విద్యార్థికి 33,000 మేర లబ్ధి కలుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన సంబంధిత ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఎటువంటి పిల్లలు ఇటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. ఆలోచనలు వేగంగా కూడా జరుగుతా ఉన్నాయి. రేపు సంవత్సరం ఈ సబ్జెక్టు కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకుని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం, గొప్పగా భావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడ్పడుతుంది. దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి కూడా ఈ రోజు పనిచేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్, ఐబీఎన్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రోజు మన బడులన్నీ ఎలా ఉన్నాయి, గతంలో మన బడులన్నీ ఎలా ఉంటాయి, ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన యువనేత నారా లోకేష్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రశంసించారు. యువగళంను దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేష్ కు అభినందనలు. టీడీపీ పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలను నిన్న జరిగిన యువగళం నవశకం చాటి చెప్పింది. టీడీపీ జనసేన కలయికపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసికట్టుగా ఏపీని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పునర్నిర్మిస్తాయి అని ట్వీట్ చేశారు. తన వాహన కాన్వాయ్ కారణంగా సామాన్య జనాలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకూడదని, దీనిని అధిగమించేందుకు పరిష్కారాలు చూపాలంటూ వారం రోజుల క్రితం పోలీస్ శాఖ అధికారులను కోరిన సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చారు. సాధారణ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఆయన కాన్వాయ్ హైదరాబాద్ లో బుధవారం ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణ పౌరుల మాదిరిగానే రెగ్యులర్ ట్రాఫిక్ లో సీఎం రేవంత్ రెడ్డి వీఐపీ కాన్వాయ్ ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నల్ ను పాటిస్తూ కదిలి వెళ్లడం వీడియోలో కనిపించింది. సైరన్ లేకుండా ఎక్కడ ట్రాఫిక్ ఆపకుండా వెళ్లింది. నూతన సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ విధానం స్వాగతించదగిందని హైదరాబాద్ వాసులు కామెంట్ చేస్తున్నారు. వీఐపీ కల్చర్ లేదని ప్రశంసిస్తున్నారు.
కరోనా మహమ్మారి దేశాన్ని మరోమారు కలవరం పెడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2669కి పెరిగింది. కేరళలో కోవిడ్ వేరియంట్ JN1 కేసులు గుర్తించిన నేపథ్యంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా తాజాగా 3 మరణించారు. ఈ 3 మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 5,33,327కు పెరిగింది. వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలిరెడ్డి అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేకి షర్మిల, ఆమె భర్త అనిల్, తల్లి విజయమ్మ హాజరయ్యారు. ఈ విజయాన్ని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. ఫోటోలను షేర్ చేశారు. తన కొడుకు అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో MS పూర్తి చేశాడని, కూతురు BBA ఫైనాన్స్ డిగ్రీ సాధించిందని చెప్పారు. వారు సాధించిన దాని గురించి చెప్పడానికి ఆనందంగా ఉందని అన్నారు. మరోవైపు షర్మిల సంతోషాన్ని BRS MLC కవిత కూడా పంచుకున్నారు. రాజా, అంజలికి కంగ్రాచులేషన్స్ షర్మిల గారు, మీ పిల్లలు సాధించిన ఉన్నతిని చూసి మీ ఆనందం అపారమైనదని ఒక తల్లిగా నేను చెప్పగలను. మీ చిరునవ్వు మాదిరిగా వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి అని ట్వీట్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. నిన్న గజ్వెల్లో ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దాదాపు 6 గంటల సేపు ఆయనను విచారించారు. అనంతరం నిన్న రాత్రి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ప్రశాంత్, ఆయన సోదరుడిని చెంచల్గూడ జైలుకి పోలీసులు తరలించారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట పల్లవి ప్రశాంత్ అభిమానులు రచ్చ చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అమర్, అశ్విని, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో వారు RTC బస్సుల అద్దాలను పగలగొట్టారు. ఈ క్రమంలో వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సుప్రసిద్ధ కథ రచయిత తల్లవజ్జుల పతాంజలి శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీకి అవార్డుకు ఎంపికయ్యారు. పతాంజలి శాస్త్రి రచించిన రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు అనే రచనకు ఈ పురస్కారం ప్రకటించారు. పతాంజలి శాస్త్రి రాసిన పలు కథలను రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు పేరిట సంకలనంగా తీసుకువచ్చారు. ఈ చిన్న కథల సంకలనం విశేష ప్రాచుర్యం పొందింది. పతాంజలి శాస్త్రి స్వస్థలం పిఠాపురం. ఆయన 1945లో జన్మించారు. లెక్చరర్ గాను, ప్రిన్సిపల్ గాను పనిచేశారు. ఆయన పర్యావరణవేత్తగాను గుర్తింపు పొందారు. కాగా జాతీయ స్థాయిలో మొత్తం 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. తండ్రిని మించిన తనయుడిగా ముఖ్యమంత్రి జగన్ పాలన అందిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. ఇచ్చిన హామీలని నెరవేర్చారని, పేదల జీవితాల్లో వెలుగును నింపారని అన్నారు. ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రులు, గ్రామ సచివాలయాలు ఇలా అన్నిటినీ అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని చెప్పారు. ఈ రోజు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మేరుగ నాగార్జున, లక్ష్మీ పార్వతి, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నేను ఇంతకుముందు అన్న మహాయజ్ఞం ఇలాగే కొనసాగడం కోసం అది రాష్ట్రం అవసరం. రాష్ట్రం అవసరము. రాష్ట్రం ఏదైతే ఇప్పుడు యజ్ఞం జరుగుతుందో ఇది కంటిన్యూ కావాలంటే, పేదల జీవితాల్లో వచ్చిన ఈ మేలి మలుపు, మేలి మార్పు ఏదైతే ఉందో ఇది మరింత మంచికి దారి తీయాలంటే, శాశ్వతంగా ప్రతి కుటుంబము తన భవిష్యత్తును తాను రాసుకోగలిగి, తమ బిడ్డలను బాగా చదివించుకోగలిగి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలిగి, ఏమైనా జబ్బులు వస్తే మంచి వైద్యం చేయించుకోగలిగి ఉచితంగా, మనం చేసే వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉండాలో పూర్తి స్థాయిలో వస్తున్న ఆ సాయాన్ని కొనసాగించుకోవాలనుకుంటే, ఈ మేలి మార్పులు ఏవైతే ఉన్నాయో శాశ్వతంగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు కావాలని ఏదైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో రాష్ట్రం మొత్తం ఈరోజు అది నిజం చేసే దిశగా మనం కార్యకర్తలుగా ఈ మారీచ శక్తులను ముందు వాళ్లను పక్కకు తప్పించే కార్యక్రమం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఏమరపాటు రాకుండా, వాళ్ళ వైపు నుంచి వస్తున్న దీనివల్ల మనం ఏమరపాటులో ఉండకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇది తెలియజెప్పాల్సిన అవసరం కూడా మనందరికీ ఉందని చెప్తూ, ఎందుకంటే ఎన్నికలు 4-5 నెలల్లో పెట్టుకొని మనం అసలైన పోరాటం ఏదైతే ఉందో అక్కడ ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయలేము, లేదా ఈ సమయం ఎన్నికల సంవత్సరం వేరే మాట్లాడలేము. ఇన్నాళ్ళు చేసింది చెప్పడం, రేపు ఏమి దీని నుంచి ఇంకా రాబోతుందో చెప్పడం, వాళ్ళు ఎలాగ భ్రమ పెట్టడానికి ప్రతిపక్షాలు వస్తున్నాయో దాన్ని చెప్పడం అనేది నిరంతరం మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ కార్యక్రమం, ఆ కర్తవ్యం మనం కావాలి. ఈ బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా కూడా మళ్ళీ మనం ఒకసారి ఆ నిర్ణయం తీసుకుని కదలాలని కోరుతూ, మరోసారి మన నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తరపున ఇంటింటికి సేవలందిస్తున్న వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి వాలంటీర్ల జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు కానుకగా మంత్రి ఈ ప్రకటన చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు కానుకగా వాలంటీర్ల జీతం అదనంగా 750 పెంచనున్నట్లు మంత్రి కారుమూరి చెప్పారు. పెంచిన వేతనాన్ని వాలంటీర్లు వచ్చే నెల 1 నుంచి అందుకుంటారని స్పష్టం చేశారు. ఇంకా మంచి చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాలంటీర్స్కి ఆ బర్త్డే సందర్భంగా 750 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు అదే కదా కోరుకునేది, మళ్ళీ వైసీపీ పాలన పోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి, పంచుకోవాలనే ఆలోచనతోటే ఉన్నారు. ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ రాష్ట్ర పరిపాలన పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, ఏమీ కూడా ఒక్కటి చెప్పుకుంటానికి లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో మిరాకిల్ చూపించారు. 55 లక్షల ఇళ్ల పట్టాల నుంచి మరి 31 లక్ష ఇళ్ల పట్టాల నుంచి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల ఇల్లు కట్టి మళ్ళీ 7 లక్షల ఇల్లు కడతా ఉన్నారు. ఇలాగ అన్ని పథకాలు, ఆరోగ్య సురక్ష ఒక్కటి కాదు ఎన్నో రకాలు చేస్తా ఉన్నారు. సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మొత్తం 13 కార్మిక సంఘాల ఎన్నికలు బరిలో నిలిచాయి. 3 సంఘాల మధ్య బలమైన పోటీ ఉంది. అక్టోబర్ నెలలోని నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఉత్తర కొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు. గురువారం మిస్సైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ కి క్షిపణి ప్రయోగంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీమ్ డ్రిల్ కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్లు ఉత్తర కొరియా వార్తా సంస్థ KCNA ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రత్యర్థి అణుబాంబులతో రెచ్చగొడితే సంకోచించకుండా అణుబాంబు ప్రయోగించరని మిస్సైల్ బ్యూరోకు కిమ్ సూచించినట్లు KCNA పేర్కొంది. చర్చల్లో బెషారతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా దాని మిత్ర దేశాలు కిమ్ను కోరిన నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దుబాయ్లో నిన్న IPL ఆటగాళ్ల మినీ వేలం జరిగింది. కొద్ది సంఖ్యలోని ఆటగాళ్లు వేలంలోకి వచ్చినప్పటికీ రికార్డులు బద్దలయ్యేలా కొనుగోళ్లు జరిగాయి. అయితే ఇదే వేలంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ ఒక ఆటగాడి బదులు మరో ఆటగాడి కొని 4 ఖర్చుకుంది. అసలేం జరిగిందంటే వేలం నిర్వహిస్తున్న మల్లికా సాగర్ వరుసగా ఆటగాళ్ల పేర్లు చదువుతూ వేలం పాట కొనసాగించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ఆటగాడు శశాంక్ సింగ్ పేరును చదివారు. అతడు కనీస ధర 20 లక్షలు అని మల్లికా సాగర్ ప్రకటించారు. అయితే అతడిని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలేవీ ఆసక్తి చూపలేదు. ఇంతలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ శశాంక్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ కనీస ధర 20 లక్షలకే కొనేసింది. ఆ తర్వాత మల్లికా సాగర్ మరో ఆటగాడు తన్మయ్ త్యాగరాజుని పేరును చదివారు. అప్పటికి గాని తాము చేసిన పొరపాటేంటో పంజాబ్ కింగ్స్ కు అర్థం కాలేదు. నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో కూడా మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత పదవులను అధిరోహించాలని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా ఆకాంక్షించారు. నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులు చూశాం. రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి కూడా అశేష ప్రజానీకం విజయనగరం వైపు వచ్చినటువంటి జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయి. మహమ్మద్ నజీర్ తెలిపారు. తెలుగుదేశం వీర సైనికులు, జన సైనికులు కదిలి వచ్చారని, అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ పాల్గొని యువగళం రథసారథి అయిన నారా లోకేష్ చేపట్టినటువంటి దాదాపు 226 రోజులు సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు, దాదాపు 2100 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనుక్కొని వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేశారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి యువగళం విజయోత్సవ సభ 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు
ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి కూడా అశేష ప్రజానికం విజయనగరం వైపు వచ్చినటువంటి పరిస్థితులు. విజయనగరంలో ఒక జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయి. అనంతపురం నుండి అదిరిపోయేటువంటి విధంగా ప్రజలు వచ్చారు. చిత్తూరు నుంచి చిందులేస్తూ ముందుకు సాగారు. నెల్లూరు నడిచొచ్చినట్టు కనిపించింది. ప్రకాశం నుండి పరుగులెత్తు వందలాది లక్షలాది మంది కదిలొచ్చారు. గుంటూరు నుంచి గర్జిస్తూ వీర సైనికులు కదిలి వచ్చారు. కృష్ణా నుంచి అనేక మంది పరవళ్లు తొక్కుతూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గోదావరి జిల్లా గలగలలాడేటువంటి విధంగా ప్రవహిస్తూ వచ్చారు. విజయనగరంలో విజయడంకా మోగిస్తూ జనసముద్రంగా మారినటువంటి పరిస్థితులు నిన్న అక్కడ చూసినటువంటి విధానం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన మనందరి ఆప్తుడు బాలకృష్ణ గారు, అందరికన్నా ముఖ్యం యువకుల సారథి నారా లోకేష్ గారు. ఈరోజు సామాన్యంగా ప్రతి ఒక్కరి దగ్గరకు కూడా దాదాపు 226 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు, దాదాపు 2100 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పూర్తిగా వారి దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులను కనుక్కొని వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ యేసుక్రీస్తు జీవితం ఆదర్శనీయమని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. బుధవారం జీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మేయర్తో పాటు కమిషనర్ కీర్తి చేకూరి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల ద్వారా యేసుక్రీస్తు సందేశాన్ని నేటి తరానికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన గుంటూరు నగరపాలక సంస్థలో ఒక మంచి ఆనవాయితీకి మనం అందరం కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రధానమైనటువంటి 3 మతాలు, హిందూ మతం, క్రైస్తవ మతం, ముస్లిం మతం. వీటన్నిటిని కూడా గౌరవించాలి, వీటన్నిటిని కూడా అనుసరించాలి. దేవుళ్ళు వేరైనా మనమందరం కూడా భరతమాత ముద్దు బిడ్డలం. గుంటూరు నగరానికి సంబంధించినటువంటి వ్యక్తులం, వివిధ మతాల వారు, వివిధ భాషల వారు, వివిధ జాతుల వారు, వివిధ కులాల వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి, ఆదరించాలి, అభిమానించాలి, ప్రేమించాలి అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క 3 మతాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పండుగల్ని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి మరి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. మరి దానిలో భాగంగా మరి సంవత్సరం ప్రారంభమయ్యే ముందు మరి సంక్రాంతి అంటే హిందువులకి ప్రధానమైనటువంటి పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతిని చాలా గొప్పగా ఘనంగా భోగి పండగ రోజు, అదేవిధంగా కనుమ రోజు 3 రోజుల పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసి కొంత కార్పొరేషన్ నిధులతో, కొంత గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార సముదాయాల నుంచి డొనేషన్స్ తీసుకొని ఈ యొక్క సంక్రాంతి సంబరాలని చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ముస్లిమ్స్కి పరమ పవిత్రమైనటువంటి రంజాన్ పండగ అంటే 4 రోజుల పాటు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి చివరి రోజైనటువంటి పండగ రోజున వారి యొక్క సాంప్రదాయం ప్రకారం నగరములో ఏదైతే ఈద్గాలు ఉన్నాయో ఆ ఈద్గాల దగ్గర వాళ్ళు చివరి ప్రార్థన అంటే పండగ రోజు ప్రార్థన చేసుకుని ఆ నలమాసం పూర్తయి ఆ రోజు ప్రధానమైనటువంటి పండగ చేసుకునేటువంటి పరిస్థితి.
మరి ఆ రోజు ఆ ఈద్గా దగ్గర కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు అంటే ఏదైతే గుంటూరు నగరంలో సుమారు ప్రధానమైన ఈద్గాలు, ఒకటి నగరపాలెంలో ఉన్నటువంటి స్టాగుల హై స్కూల్ ఎదురు, 2 చందనా బ్రదర్స్ దగ్గర ఉన్నటువంటి మామిడి స్కూలు, 3 పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి ముస్లిం కాలేజీలో ఉన్నటువంటి ఈద్గాలో కూడా ఈ యొక్క రంజాన్ ఈద్గాల దగ్గర భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి సుమారు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు, ముస్లిం సోదరులకు, ముస్లిం చిన్నారులందరికీ కూడా రంజాన్ రోజు ఈద్గా దగ్గర నమాజ్ చేసుకోవడానికి పూర్తిగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని గుంటూరు నగరపాలక ఆధ్వర్యంలో మేమందరం కూడా తీసుకుంటున్నాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడే కాదు, గుంటూరులోనే కాదు, పల్లెలో, పట్టణాల్లో, అదేవిధంగా రాష్ట్రంలో కాదు, ప్రపంచమంతా మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ 4 రోజులు ఎంతో సంతోషంగా, ఆనందంగా మరి యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ, మరి యేసు ప్రభు ఆశయాలు ఏంటి, మరి బైబిల్లో ఏం రాసి ఉంది, ఏ విధంగా నడవాలి మనం అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు ప్రపంచమంతా శాంతిగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ రోజుల్లో యేసు ప్రభువును శిలువ వేసినా కూడా ఏ ఒక్క చిన్న మాట కూడా అనలేదు. వేయండి. మరి అలాంటి యేసు ప్రభువుని ఈరోజు ప్రపంచమంతా మరి జ్ఞాపకం చేసుకుంటుందంటే మరి ఆయనలో ఉన్న ఓర్పు, నేర్పు ఎంత ఉన్నది అనేది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. మరి ఆయన భగవంతుడి బాటలో, యేసు ప్రభు బాటలో మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే కోపాలు, తాపాలు, ఆస్తులు, అంతస్తులు, 100 ఎకరాలు పోటీలు, పోటీ ప్రపంచం. మరి ఈ ప్రపంచంలో కూడా మరి ఎంత సంపాదించినా తీసుకెళ్ళేది ఏమీ లేదు, వదిలిపెట్టిపోవటమే. కూడగొట్టి 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 మొత్తం వదిలిపోయి ఏదో ఒక్క రోజు వెళ్ళాల్సిందే. ఆ విధంగా ఆలోచన చేస్తే అతను భగవంతుడు దాసుడు అవుతాడు, భగవంతుడిని ప్రేమిస్తాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. లోకేష్ కు అభినందనలు, పవన్ కు థ్యాంక్స్ చంద్రబాబు. సామాన్యుల వాహనాల మాదిరిగా సీఎం రేవంత్ కాన్వాయ్ ప్రయాణం. దేశంలో పెరుగుతున్న కోవిడ్ జేఎన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.